చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే భారత రాజ్యాంగం మీద 20 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఏపీపీ ఎగ్జామ్ పర్పస్ నిమిత్తం నేను ఇస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ 2025 దానికి సంబంధించి ఇస్తున్నాను. ఓకే, మన డైరెక్ట్ సబ్జెక్ట్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏ 26 జనవరి 1950, బి 15 ఆగస్ట్ 1947, సి 26 నవంబర్ 1949, డి 2 అక్టోబర్ 1950. మన ఆన్సర్ వచ్చేసి ఓకే, సమాధానం ఏ అంటే 26 జనవరి 1950. భారత రాజ్యాంగానికి ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు? మహాత్మా గాంధీ. ఏ, బి బిఆర్ అంబేద్కర్, సి రాజేంద్ర ప్రసాద్, డి జవహర్లాల్ నెహ్రూ. సో మన ఆన్సర్ వచ్చేసి బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, నెక్స్ట్. భారత రాజ్యాంగం మొత్తం ఎన్ని ఆర్టికల్స్తో ప్రారంభమైంది? ఓకే, ఏ 395, బి 450, సి 370, డి 420. మన ఆన్సర్ వచ్చి ఏ 395. మన ఆన్సర్. నెక్స్ట్ 4వ క్వశ్చన్. రాజ్యాంగంలో సెక్యులర్ పదం ఎప్పుడు చేర్చబడింది? ఏ 1951, బి 1976, సి 1962, డి 1985. మన ఆన్సర్ వచ్చి బి 1976. భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం 1976లో చేర్చబడింది. నెక్స్ట్ స్లైడ్. భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగాన్ని ఎక్కువగా అనుసరించింది? ఏ అమెరికా, బి బ్రిటన్, సి కెనడా, డి ఐర్లాండ్. మన సమాధానం బి బ్రిటన్. బ్రిటన్ నుంచి మన రాజ్యాంగం అనుసరించింది. నెక్స్ట్ 6th. భారత రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? ఓకే, ఏ 4 సంవత్సరాలు, బి 5 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు, డి జీవితకాలం. సో మన ఆన్సర్ వచ్చేసి బి 5 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ ఏ భాగంలో ఉన్నాయి? ఏ భాగం 3, బి పార్ట్ 4, సి పార్ట్ 2, డి పార్ట్ 5. సో మన ఆన్సర్ వచ్చేసి ఏ అంటే పార్ట్ 3. నెక్స్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది? ఏ ఆర్టికల్ 14, బి ఆర్టికల్ 19, సి ఆర్టికల్ 21A, డి ఆర్టికల్ 32. సో మన ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 21A అంటే ఆన్సర్ సి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ దేశం రాజ్యాంగం నుండి తీసుకున్నారు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? ఏ అమెరికా, బి ఐర్లాండ్, సి కెనడా, డి ఫ్రాన్స్. సో మన ఆన్సర్ వచ్చి బి ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. 10. రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు? అంటే ఏ అంబేద్కర్, బి జవహర్లాల్ నెహ్రూ, సి రాజేంద్ర ప్రసాద్, డి సచిదానంద సిన్హా. సో మన ఆన్సర్ వచ్చేసి సి రాజేంద్ర ప్రసాద్. 11. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఏ ప్రధాని, బి రాష్ట్రపతి, సి లోక్సభ స్పీకర్, డి రాజ్యసభ చైర్మన్. అంటే రాష్ట్రపతి. ఆన్సర్ బి. అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? ప్రధాని, ఏ బి రాష్ట్రపతి, సి సుప్రీంకోర్టు, డి పార్లమెంట్. సో మన ఆన్సర్ వచ్చి బి రాష్ట్రపతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏ ఆర్టికల్ కింద ఉంది? ఏ ఆర్టికల్ 19, బి ఆర్టికల్ 32, సి ఆర్టికల్ 21, డి ఆర్టికల్ 15. మన ఆన్సర్ వచ్చి బి ఆర్టికల్ 32. రాజ్యాంగ సవరణలు ఎవరిచే చేయబడతాయి? ఏ సుప్రీంకోర్టు, బి పార్లమెంట్, సి రాష్ట్రపతి, డి గవర్నర్లు. మన ఆన్సర్ వచ్చి బి పార్లమెంట్. భారత రాజ్యాంగం ప్రపంచంలో ఏ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? అంటే ఏ పొట్టి, బి పొడవైన,
సి పాతది, డి చిన్నది. మన ఆన్సర్ వచ్చి చి. బి పొడవైన రాజ్యాంగం. భారతదేశం రాజ్యాంగం ప్రపంచంలో పొడవైన రాజ్యాంగం. ఓకే, నెక్స్ట్. లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? 500, ఏ, బి 545, సి 552, డి 600. మన ఆన్సర్ వచ్చి సి 552. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? ఏ 4 సంవత్సరాలు, బి 5 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు, డి జీవితకాలం. సో మన ఆన్సర్ వచ్చి సి 6 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవీ ఖాళీ అయితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు? ఏ ప్రధాని, బి ఉపరాష్ట్రపతి, సి ప్రధాన న్యాయమూర్తి, డి లోక్సభ స్పీకర్. సో మన ఆన్సర్ వచ్చి బి ఉపరాష్ట్రపతి. 19. భారత రాజ్యాంగం ఎన్ని భాగాలుగా విభజించబడింది? ఏ 18 భాగాలు, బి 22 భాగాలు, సి 20 భాగాలు, డి 25 భాగాలు. మన ఆన్సర్ వచ్చి బి 22 భాగాలుగా విభజించబడింది. భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే 15 ఆగస్ట్, 26 జనవరి, 26 నవంబర్, 2 అక్టోబర్. సో మన ఆన్సర్ వచ్చి నవంబర్ 26. ఓకే, నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవంగా రిపబ్లిక్ కింద జరుపుకుంటాం. ఓకే, ఇవి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే భారత రాజ్యాంగంలో నేను ఒక శాంపిల్ 20 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఏపీపీ ఎగ్జామ్కి ఇవి చాలా బేస్మెంట్ క్వశ్చన్స్. నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకా మరిన్ని మంచి క్వశ్చన్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.